వెల్కమ్ టు గణపతి యూనివర్సిటీ. సో ప్రస్తుతం నేను గుజరాత్ అహ్మదాబాద్ దగ్గరలో ఉన్నటువంటి గణపతి యూనివర్సిటీలో ఉన్నానండి. ఎవరైనా సరే ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్న తర్వాత బీటెక్ చేద్దాము అనుకునేటువంటి వాళ్ళకి గణపతి యూనివర్సిటీ అద్భుతమైనటువంటి అవకాశం కల్పిస్తోంది. టెక్నాలజీ ఎడ్యుకేషన్ మాత్రమే కాదు, మీరు నమ్ముతారా, ఈ యూనివర్సిటీకి ఒక సపరేట్ పిన్ కోడ్ ఉంది అని అంటే ఇండియాలో ఎక్కడా లేని విధంగా ప్రతి ఒక్క బీటెక్ స్టూడెంట్ కి అవకాశాలు కల్పిస్తోంది. లోకల్ గానే కాదు, గ్లోబల్ గా కూడా. అట్ ద సేమ్ టైం ఇక్కడ లైబ్రరీ చూసుకున్నా, ఫుడ్ ఫెసిలిటీ చూసుకున్నా, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ విధమైనటువంటి ఫుడ్ ఉంటుందో ఇక్కడ కూడా ఆ విధంగానే ఫుడ్ ఉంటుంది అనమాట. వెజ్ నాన్ వెజ్ రెండు ఉంటాయి. అండ్ హాస్టల్ ఫెసిలిటీ కూడా ఏసీ రూమ్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ ఉండేటువంటి క్లాస్ రూమ్ వాతావరణం కూడా అంతా ఏసీయే ఉంటుంది. మీరు ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి లోన్ ఫెసిలిటీ ఉందా లేదా అనుకున్నటువంటి డౌట్స్ కూడా ఉంటాయి కదా, ఏ మాత్రం కూడా మీరు ఫీల్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఆ ఫెసిలిటీ కూడా ఉంది. టాప్ ర్యాంకింగ్ లో ఉన్నటువంటి యూనివర్సిటీ ఇది. నాక్ ఏ గ్రేడ్ కూడా ఉంది. లోపల ఏ విధంగా ఉందో నేను మీకు ఒక్కసారి చూపిస్తాను. అండ్ వీసోర్స్ నుంచి నాగేంద్ర గారు కూడా ఉన్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి యూనిక్ యూనివర్సిటీస్ ని ప్రతి చోట ప్రతిసారి మనకు వాళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తూనే ఉన్నారు. సో వారిని కూడా ఒకసారి కలుద్దాము. అసలు ఇక్కడ బెనిఫిట్స్ అండ్ ఆపర్చునిటీస్ ఏ విధంగా ఉన్నాయనేది కూడా వారి మాటల్లో తెలుసుకుందాము. హలో నాగేంద్ర గారు, నైస్ మీటింగ్ యూ. నారాజ్ గారు, వీసోర్స్ తరపున చాలా మంచి యూనివర్సిటీస్ ఇంట్రడ్యూస్ చేస్తూ ఉన్నారు. ఒక్కసారి మన తెలుగు రాష్ట్రాల్లో ఉండేటువంటి ప్రతి ఒక్క పేరెంట్ కి, స్టూడెంట్ కి ఈ యూనివర్సిటీలో ఏముంది అండ్ వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్స్ ఆపర్చునిటీస్ ఉన్నాయనేది మీ ద్వారా చెప్పించాలనుకుంటున్నాను. గణపతి యూనివర్సిటీ #1 క్యాంపస్. అమ్మాయిలకైతే వెరీ సేఫ్ క్యాంపస్ సార్ ఇది. 350 ఎకరాలు అండి ఇది మొత్తం క్యాంపస్ అంతా. అన్ని లోపలే, బయటకి వెళ్ళాల్సిన అవసరం లేదు సార్. దేని గురించి కూడా షాపింగ్ మాల్స్, జనరల్ స్టోర్స్, తర్వాత ల్యాబ్స్, లైబ్రరీ, స్పోర్ట్స్, కమ్యూనిటీ లేదనుకుంటే క్లాసెస్ మొత్తము ఈ 350 ఎకరాల్లోనే 350 ఎకర్స్ కాంపౌండ్ వాల్ ఉన్న యూనివర్సిటీ. 2 కిలోమీటర్స్ స్ట్రైట్ స్ట్రెచ్, 10 కిలోమీటర్ల రూట్. గ్రేట్ యూనివర్సిటీ అంటే వింటానికే గూస్ బంప్స్ వస్తున్నాయి. లోపలికి ఒకటి చూసుకుంటూ వెళ్ళిపోతే 100% ప్రతి ఒక్కరు కూడా మనం ఏం చూస్తున్నాం వాళ్ళు కూడా అదే ఎక్స్పీరియన్స్ చేస్తారు. అవునవును, మనం ఖచ్చితంగా ఉన్నది ఉన్నట్టు చూపిస్తాం సార్ రీసోర్స్ అంటే. ఎస్. నాగేంద్ర గారు, గణపతి యూనివర్సిటీలో అడుగు పెట్టగానే నాకు ఫస్ట్ టైం గుర్తొచ్చింది గ్రీనరీ మొత్తం. అండ్ దాంతో పాటు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్కడ చూసినా కూడా టెక్నాలజీ కనిపిస్తుంది. మనకి టెక్నాలజీ ఎడ్యుకేషన్ ఎక్కడ ఉన్నా సరే కనిపిస్తుంది. టెక్ యూనివర్సిటీ సార్. ఓకే, 50 ఎకర్స్ ఆఫ్ గ్రీనరీ. నాగేంద్ర గారు, క్లాస్ రూమ్ అయితే సెంట్రల్ ఏసీ తోటి చాలా ప్రశాంతంగా ఉంది. అండ్ స్పేసియస్ గా కూడా ఉంది. సార్ అకాడమీ ఎలా ఉంటుంది సార్ ఇక్కడ? అంటే క్వాలిఫైడ్ టీచర్స్ కానివ్వండి, లేదంటే చాలా చూస్తూ ఉంటాం మనం బయట నుంచి వచ్చే స్టూడెంట్స్ కి అకాడమీ అడాప్టబిలిటీగా ఉంటుందా, ఎలా ఉంటుంది? ఇంజనీరింగ్ ఎక్కడ ఇండియా లెవెల్లో మీరు ఏ యూనివర్సిటీ కైనా, ఏ కాలేజ్ కైనా వెళ్ళి చదువుకోవచ్చు. బట్ అన్నిటితో కంపేర్ చేసుకుంటే గణపతి యూనివర్సిటీకి ఉన్న మేజర్ ఫెచింగ్ పాయింట్ ఏంటంటే సార్, ఇది ఇండస్ట్రీ ఫోకస్డ్ కరికులం. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, ఐఓటీ, ఇవన్నీ కొత్త కొత్త టెక్నాలజీస్ డెవలప్ అవుతున్నాయి కాబట్టి దానికి తగ్గట్టుగా ఇండస్ట్రీ ఫోకస్డ్ కరికులం ఖచ్చితంగా ఉండాలి. ఈ యూనివర్సిటీ మెయిన్ పెద్దపీట వేసేదే ఇండస్ట్రీ ఫోకస్డ్ కరికులంకి సార్. ఈ యూనివర్సిటీలో ఎప్పటికప్పుడు అప్డేటెడ్ సిలబస్ అనేది యాడ్ చేస్తూనే ఉంటారు స్టూడెంట్స్ కి. అరౌండ్ మనకి గణపతి యూనివర్సిటీలో 72 మంది ఐఐటి అండ్ ఎన్ఐటి నుంచి అవుట్ పాస్ అయిన పిహెచ్డి ప్రొఫెసర్స్ మనకి యూనివర్సిటీలో క్లాసెస్ తీసుకుంటారు సార్. ప్రొఫెసర్ 60 సీటింగ్ కెపాసిటీ సార్ ఇది. నాకు ఫస్ట్ ఇయర్ కోర్స్ కంప్లీట్ అయిపోయింది. నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ లో జాయిన్ అయ్యా. ఇప్పుడు నేను 3rd సెమిస్టర్ లో ఐ వాంట్ టు డూ ద మైనర్ స్పెషలైజేషన్ ఇన్ సైబర్ సెక్యూరిటీ. నేను ఒక సైబర్ సెక్యూరిటీ చదువుకోవాలనుకుంటున్నా. 2nd ఇయర్ 1st సెమిస్టర్ నుంచి స్టూడెంట్ కెన్ ఆప్ట్ ఫర్ మినీ స్పెషలైజేషన్, అంటే మైనర్ స్పెషలైజేషన్ ఆన్ సైబర్ సెక్యూరిటీ ఆల్సో. వీళ్ళకు డిఫరెంట్ సబ్జెక్ట్స్ మీద మైనర్ స్పెషలైజేషన్స్ ఉన్నాయి. అందులో కూడా వీళ్ళు చదువుకోవచ్చు. దానికి సంబంధించిన సర్టిఫికేషన్ కూడా ఉంటుంది స్టూడెంట్స్ కి. అండ్ ఎన్పిటెల్ మీకు ఐడియా ఉంటుంది, మన సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా ఐఐటీస్ ప్రొఫెసర్స్ గైడెన్స్ ఇస్తున్నారు టెక్నాలజీ బీటెక్ చదువుకున్న స్టూడెంట్స్ కి. అది కూడా మన యూనివర్సిటీలో ఉంది. అండ్ ఎన్ఎస్డిసిలో మన యూనివర్సిటీ రిజిస్టర్డ్ యూనివర్సిటీ. ఎన్ఎస్డిసి అంటే నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని చెప్పి మన గవర్నమెంట్ ద్వారా కొత్త టెక్నాలజీస్ ఏవి ఇంప్లిమెంట్ అయినా కూడాను దాని మీద ఎవ్రీ డే 1 అవర్ వీళ్ళకు ఎక్స్టెన్సివ్ క్లాస్ ఉంటుంది దీని మీద. సో అక్కడ ఏంటంటే స్టూడెంట్స్ కూడా ప్రిపేర్ అవ్వడానికి అవకాశం ఉంది. దానికి సంబంధించిన సర్టిఫికేషన్ కూడా ఉంటుంది. అంటే స్టార్టింగ్ ఫ్రమ్ దేర్ ఫస్ట్ ఇయర్ 1st సెమిస్టర్ నుంచి 4th ఇయర్ అయిపోయేంత వరకు వెరీ బిజీ షెడ్యూల్లో స్టూడెంట్స్ ఉంచే యూనివర్సిటీ సార్. నథింగ్ బట్ ఒరిజినల్గా చెప్పాలంటే ఒక బోర్డింగ్ యూనివర్సిటీ అనుకోవచ్చు స్టూడెంట్కి.
మనకు ఎందుకు ఇవన్నీ కూడా చూపించి స్పెసిఫిక్ గా చెప్తున్నామనంటే వాళ్ళు ఇంత దూరం చదువుకోవడానికి మన స్టేట్ దాటి బయటకు వస్తున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళకు మంచి యూనివర్సిటీ ప్రొవైడ్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ యాజ్ ఎ కన్సల్టెంట్ మనం తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇవన్నీ చెక్ చేసుకుని 1-2 సార్లు మీరు నంబర్ చెప్పినా కూడా గణపతి యూనివర్సిటీ మీద 1 year రీసెర్చ్ చేశాం సార్ మేము. ఏది అడ్మిషన్స్ చేయొచ్చా లేదని 1 year రీసెర్చ్ చేసి మేము చేసిన దాంట్లో ఇప్పుడు మేము చూసిన యూనివర్సిటీస్ లో సార్ ది క్లాసిక్ యూనివర్సిటీ అంటే దట్ ఈస్ గణపతి యూనివర్సిటీ. ఒరిజినల్ గా స్టూడెంట్ వచ్చి చూస్తున్నా కూడా అదే చెప్తారు వాళ్ళు. ఇంజనీరింగ్ బ్లాక్ సపరేట్ గా ఫర్ క్లాస్ రూమ్స్, అట్ ద సేమ్ టైమ్ లాబొరేటరీస్ అన్ని కూడా సపరేట్ గా ఓన్లీ ఫర్ కంప్యూటర్ ల్యాబ్స్. కంప్యూటర్ ల్యాబ్స్ సార్ మన ఇన్ క్యాంపస్ లో 55 ఉన్నాయి. కోడింగ్ కానివ్వండి, C++ లాంగ్వేజ్ కానివ్వండి, జావా స్క్రిప్టింగ్ కానివ్వండి, HTML కానివ్వండి, ఏదైనా కూడా వాళ్ళు నేర్చుకునే ప్లేస్ ఇలా కంప్యూటర్ కాబట్టి కంప్యూటర్ ఇస్ ద ల్యాబ్ ఫర్ ద కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్. అరౌండ్ మనకు IBM ద్వారా 12 సాఫ్ట్వేర్ ల్యాబ్స్ ఉన్నాయి సార్ ఇక్కడ ఇన్ క్యాంపస్. ఎక్స్పర్ట్ టీమ్ వచ్చి మరి ఇక్కడ ట్రైనింగ్ ఇస్తారు సార్ వాళ్ళ సాఫ్ట్వేర్ స్కిల్స్ మీద. సర్టిఫికేషన్ కూడా ఉంటుందా? గ్లోబల్ సర్టిఫికేషన్ కూడా ఉంది. IBM గ్లోబల్ సర్టిఫికేషన్ విత్ యూనిక్ ఐడి కూడా ఉంది సార్. ఎస్ సార్. సో ఇది ల్యాబ్ మొత్తము ప్రతి ల్యాబ్ లో 40 సిస్టమ్స్ మాత్రమే ఉంటాయి. అంటే ఒకటే దగ్గర 100 మంది 120 మందిని కూర్చోబెట్టి కంజెస్టెడ్ గా కూర్చోబెట్టకుండా వీళ్ళు ఏం చేస్తారంటే ఒక 40 సిస్టమ్స్ మాత్రమే ప్రొవైడ్ చేస్తారు ఈచ్ ల్యాబ్ లో. అలాంటి మనకు 12 ల్యాబ్స్ ఉన్నాయి సార్. అండ్ IBM ద్వారా వీఆర్ హ్యావింగ్ ఏ సూపర్ కంప్యూటర్. దీని పేరు పరం షావక్ అని చెప్పేసి సూపర్ కంప్యూటర్ విత్ RAM of 79 GB. ఎందుకు సార్ దీనివల్ల ఏంటి సార్ ఉపయోగం అని చెప్పానంటే అడ్వాన్స్డ్ AI స్కిల్స్ మీద ట్రైనింగ్ ఇస్తారు సార్. ఈ IBM కంపెనీ ఏదైతే ఉందో సాఫ్ట్వేర్ కంపెనీ మనకి ఇన్ క్యాంపస్ లో ఒకటి AIML సైబర్ సెక్యూరిటీ మీద, బిగ్ డేటా అనలిటిక్స్ మీద, ఈ 3 సబ్జెక్ట్స్ మీద వీళ్ళకు అడ్వాన్స్డ్ ట్రైనింగ్ స్కిల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు IBM ద్వారా. 1 year ఇంటర్న్షిప్ ఉన్న యూనివర్సిటీ కదా ఇది. ఈ 1 year ఇంటర్న్షిప్ మొత్తం కూడా IBM వాళ్ళే సెలెక్ట్ చేసుకున్న స్టూడెంట్స్ ని వాళ్ళు డైరెక్ట్ గా వాళ్ళకి కావాల్సిన సబ్జెక్ట్ సాఫ్ట్వేర్ స్కిల్స్ అని కూడా వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేసి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ ఎక్స్పర్ట్స్ ద్వారా వాళ్ళు డైరెక్ట్ ప్లేస్మెంట్స్ ఇన్ IBM తీసుకుంటున్నారు. వీళ్ళకి ఇచ్చేది ఒక గ్లోబల్ సర్టిఫికేషన్. దాకా మీరు అడిగారు గ్లోబల్ సర్టిఫికేషన్ గురించి. ఆ గ్లోబల్ సర్టిఫికేషన్ మీద యూనిక్ ఐడి నెంబర్ కూడా ఉంటది. వరల్డ్ లో వీళ్ళు ఎక్కడికి పోయినా కూడా ఆ ఐడి నెంబర్ మీద ఆల్రెడీ వీళ్ళు స్కిల్స్ నేర్చుకున్నారు IBM లో కావాల్సిన స్కిల్స్ అని చెప్పి ప్రపంచంలో ఉన్న ఏ IBM కంపెనీకైనా ఎటువంటి హైయెస్ట్ టైర్ 1 గ్రేడెడ్ సాఫ్ట్వేర్ కంపెనీకైనా వెళ్ళి సెటిల్ అవ్వడానికి అవకాశం మనకు యూనివర్సిటీ ద్వారా స్టూడెంట్స్ కి అందుతుంది సార్. గ్రేట్ సార్. ఇంటర్న్షిప్ చేసేటప్పుడు ఏమన్నా ఇస్తారా సార్? స్టైఫండ్స్ అప్ టు 20,000 రూపీస్ స్టూడెంట్స్ కి వస్తుంది సార్ డైరెక్ట్ గా మనకు. అలాగే TCS ల్యాబ్స్ ఉన్నాయి, అమెజాన్ ల్యాబ్ ఉంది, సిస్కో ల్యాబ్స్ ఉన్నాయి, పన్ ల్యాబ్స్ అనుకున్నాం కదా సార్. ఇవన్నీ కూడా ల్యాబ్స్ సార్ టోటల్. ఓహో ఇదంతా ఆ ల్యాబ్స్ ఏనా? నెట్వర్క్ సెక్యూరిటీ ల్యాబ్ ఇది, కంప్యూటర్ ల్యాబ్, డేటాబేస్ ల్యాబ్, డేటా స్ట్రక్చర్ అల్గోరిథం ల్యాబ్, మొత్తం 12 ల్యాబ్లు. ఇవన్నీ కూడా IBM సార్. ఇవన్నీ కూడా మనకు కోడ్స్, పైథాన్ కోడింగ్ లాంగ్వేజ్, C++ లాంగ్వేజ్ నేర్పించే కంప్యూటర్ ల్యాబ్స్ ఇవన్నీ కూడా. ఇవన్నీ ల్యాబ్స్ టోటల్ ఇప్పుడు మీకు ఇది కనిపిస్తుంది కదా సార్. టోటల్ ఇక్కడ నుంచి టోటల్ 6 ల్యాబ్స్ ఇవి. ఎవ్రీ ల్యాబ్ లో 40 సిస్టమ్స్ ఉంటాయి సార్. ఇలా మనకు డిఫరెంట్ ప్లేసెస్ లో కంప్యూటర్ మొత్తం కూడా ప్యూర్లీ దిస్ యూనివర్సిటీ ఇస్ మెంట్ ఫర్ ఓన్లీ CSE, AIML, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ సార్. 160 hours ఆఫ్ పైథాన్ కోడింగ్ యూనివర్సిటీ నేర్పిస్తారు ప్రతి ఒక్క 4 years బీటెక్ లో. ఇక్కడికి ఒక స్టూడెంట్ వచ్చారంటే వాళ్ళకు డెడికేటెడ్ గా ఒక సిస్టమ్ ఉంటుంది సార్. యూజర్ ఐడి, పాస్వర్డ్ ఎంటర్ చేసుకోవాలా, వాళ్ళకి కావాల్సిన సబ్జెక్ట్ మొత్తం కూడా ఇందులో నుంచి. ఎందుకంటే వీళ్ళ టోటల్ యాక్టివిటీ అంతా కూడా ఇందులో ఎప్పుడు రికార్డింగ్ అయి ఉంటుంది. వీళ్ళ యొక్క యూజర్ ఐడి, పాస్వర్డ్ మనం పేరెంట్స్ కూడా ఇస్తాం సార్. మన ఇంటి దగ్గర కూర్చొని వాళ్ళ అటెండెన్స్ చెక్ చేసుకోవచ్చు, యూజర్ ఐడి, పాస్వర్డ్ లాగిన్ చేసుకుంటే మార్క్స్ తెలుసుకోవచ్చు, వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉన్నాయి. ఎందుకంటే ఇంత దూరం పేరెంట్స్ తెలియదు ఇది కదా మాకు కావాలి. ఎందుకనంటే ఇంత దూరం పంపిస్తున్నాం కదా పేరెంట్స్ అయినా డబ్బులు కట్టి వాళ్ళకు కూడా పర్ఫార్మెన్స్ కి సంబంధించింది త్రూ టెక్నాలజీ ఇలా ఉంది అని చెప్పేసి చెప్తున్నారు అంటే చిన్న విషయం కాదు. ఇవన్నీ కూడా మొత్తం ఇవన్నీ కంప్యూటర్ ల్యాబ్స్ సార్ టోటల్. ఇప్పుడు ఈ కింద మనకు కనిపించే ఫస్ట్ ఫ్లోర్ అంతా కూడా ప్యూర్లీ డెడికేటెడ్ ఫర్ ద కంప్యూటర్ ల్యాబ్స్. ఇందులో 240 సిస్టమ్స్ ఉన్నాయి సార్ టోటల్లీ. ఈచ్ ల్యాబ్ లో 20 సిస్టమ్స్ ఉంటాయి అంతే. అడ్వాన్స్ మెషిన్ లెర్నింగ్, IoT ల్యాబ్, మొబైల్ అప్లికేషన్ డెవలప్మెంట్ ల్యాబ్. ఇప్పుడు మొబైల్ యాప్స్ ఉంటాయి కదా సార్, అప్లికేషన్స్ అన్ని ఇక్కడ డెవలప్ చేస్తారు స్టూడెంట్స్. ఇది వచ్చేసి ఫ్రమ్ ద గ్రాంట్ ఆఫ్ మోడర్నైజేషన్ రిమూవల్ ఆఫ్ అబ్సొలెన్స్ రూరల్ మోడ్రాబ్ అని చెప్పేసి ఇన్ ద ఇయర్ ఆఫ్ 2019-20 లో మన AICT దీన్ని గ్రాంట్ చేసింది. నాగేంద్ర గారు చూస్తే చాలా అడ్వాన్స్డ్ గా ఉంది ఈ ల్యాబ్ అంతా. ఏంటి సార్ ఇది, దేనికి సంబంధించింది? ఇది వచ్చేసి 5G నెట్వర్కింగ్ ల్యాబ్ సార్. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలప్మెంట్ అవ్వాలన్నా, నెట్వర్క్ మేనేజ్మెంట్ లో, IoT లో ఇవన్నీ కూడా అడ్వాన్స్డ్ డెవలప్మెంట్ అవ్వాలంటే మాత్రం మనకు ఇప్పుడున్న నెట్వర్క్ అంతకుముందు 1G, 2G, 4G ఇట్లా ఉండే కదా సార్. ఇప్పుడు 5G నడుస్తుంది. వీళ్ళు అప్ టు 10G వరకు కూడాను స్టూడెంట్స్ కి నెట్వర్క్ మేనేజ్మెంట్ లో అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలప్మెంట్ కి
మన ఇండియాలోనే ఇటువంటి టైప్ ఆఫ్ 5G నెట్వర్కింగ్ ల్యాబ్లు ఓన్లీ 5 IITs లో ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఓన్లీ ఇన్ గణపతి యూనివర్సిటీ 5G ల్యాబ్స్ అంతా కూడా అడ్వాన్స్ టెక్నాలజీ సార్. మొత్తం గణపతి యూనివర్సిటీ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ఫర్ ద నెక్స్ట్ జనరేషన్ వర్ నెట్వర్క్స్. సో స్టూడెంట్స్ కి ఎక్స్టెన్సివ్ ప్రాక్టికల్ నాలెడ్జ్ కావాలనుకుంటే బెటర్ ఆప్ట్ ఫర్ గణపతి యూనివర్సిటీ సార్. మొత్తం ల్యాబ్లు ఎందుకు ల్యాబ్ అని చెప్పి ఇంత ల్యాబ్ల చుట్టూ మీకు కూడా కనిపిస్తే చెప్తున్నా అంటే సార్, ఒకటి మెకానికల్ వాళ్ళకు, ఈసీ వాళ్ళకు, ట్రిపుల్ వాళ్ళకి ఏంటంటే వర్క్ షాప్స్ ఉంటాయి. వీళ్ళ కంప్యూటర్ సైన్స్ చదువుకునే స్టూడెంట్స్ కి కంప్యూటరే వాళ్ళ వర్క్ షాప్. అంతే కదా సార్. సో అందుకే ఇవన్నీ కావాలి సార్ ఖచ్చితంగా. ప్రతి ఒక్క స్టూడెంట్ కి ఒక సిస్టమ్ అనేది డెడికేటెడ్ గా ఉండాలి. గణపతి యూనివర్సిటీలో VLSI డిపార్ట్మెంట్ కి వచ్చాము. సో ఇక్కడ చూస్తే మొత్తం ల్యాబ్ ఫెసిలిటీలో కనుక మనం చూస్తే టెక్నాలజీ ఏ విధంగా వాళ్ళు హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ నేర్పిస్తున్నారు అనేటువంటిది క్లియర్ గా తెలుస్తుంది. ఇక్కడ ఒక కార్ కూడా ఉంది. ప్రాజెక్ట్ ఇక్కడ వచ్చేసి మనకి ఇదన్నీ కూడా ల్యాబ్స్ సార్. మొత్తం 14 VLSI ల్యాబ్స్ ఉన్నాయి ఇన్ క్యాంపస్ లో. ఈ యూనివర్సిటీ ఈసీ చదువుకున్న స్టూడెంట్స్ కి VLSI ఎంబెడెడ్ సిస్టమ్స్ మీద ది బెస్ట్ క్యాంపస్ అని చెప్పుకోవచ్చు గణపతి యూనివర్సిటీ. ఎందుకనంటే మైక్రాన్ అని చెప్పి ఒక ఈసీ ఎలక్ట్రానిక్ కంపెనీ మనకి యూనివర్సిటీ ఇన్ క్యాంపస్ లో ఈ ఇన్ఫో చిప్స్ ద్వారా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇక్కడ చదువుకుంటున్న స్టూడెంట్స్ కి ఏంటంటే వాళ్ళకు ప్రాక్టికల్ ఎక్స్పోజర్ చాలా ఎక్కువ ఉంటుంది సార్. ఈసీ చదువుకున్న వాళ్ళకు ఈ ఇన్ఫో చిప్స్ వాళ్ళు జనరల్ గా ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇప్పుడు ఈ ఇన్ఫో చిప్స్ కంపెనీ మనకి ఇన్ క్యాంపస్ లో సెమీ కండక్టర్ ల్యాబ్స్, VLSI ల్యాబ్స్ ని ఎస్టాబ్లిష్ చేశారు. ఇక్కడ ఈసీ చదువుకుంటున్న స్టూడెంట్స్ కి ఇంటర్న్షిప్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అప్ టు 25,000 రూపీస్ వరకు స్టైఫండ్ కూడా ఉంది ఇంటర్న్షిప్ లో. మనకు ఇండియాలో ఎక్కడా కూడా లేని ఆపర్చునిటీ సార్. టోటల్ 1 year మొత్తం కూడా ఇంటర్న్షిప్ ప్రొవైడ్ చేస్తున్న ఒకే ఒక్క యూనివర్సిటీ ఇండియాలో. దీన్ని ఇండస్ట్రీ యూనివర్సిటీ అని అంటారంట. దేనికి సార్ అది? సరే, మన ఇన్ క్యాంపస్ లో 16 ఇండస్ట్రీస్ ఉన్నాయి సార్. 16 ఇండస్ట్రీస్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి మనకు. కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ కి అరౌండ్ 6 ఇండస్ట్రీస్ ఉన్నాయి ఇన్ క్యాంపస్ లో కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ కోసం. సో ఇక్కడ చదివించి ఇక్కడే అవకాశాలు కల్పిస్తారు. ఇక్కడనే ఇంటర్న్షిప్ ఉంటుంది. వాళ్ళు 1 year ఇంటర్న్షిప్ చేసిన తర్వాత వాళ్ళు అదే కంపెనీలో డైరెక్ట్ గా ప్లేస్మెంట్ అవడానికి కూడా ఆపర్చునిటీ ఉంది. నాగేంద్ర గారు, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అని చెప్పేసి ఉంది గణపతి యూనివర్సిటీలో. మన యూనివర్సిటీని వచ్చేసరికి ఇండస్ట్రీస్ ఇన్ ద యూనివర్సిటీ అని చెప్పి అంటాం మనం. ఎందుకంటే 16 మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి మన యూనివర్సిటీలో. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ద అడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్. అడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే 3D ప్రింటింగ్ మెషినరీ ఉంటది కదా. అఫీషియల్ గా మన సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 70 కోట్లు పెట్టి 3D ప్రింటింగ్ మెషిన్ అనేది ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ ఇటు వచ్చేసరికి ఏంటంటే బాష్ ఇండస్ట్రీ ఉంది. రెక్సరాత్ కంపెనీ యొక్క బాష్ మెషినరీస్ ఉంటాయి చూసారా, ఆ మెషినరీ అంతా కూడా ఇక్కడ ఉంటుంది. దానికి సంబంధం ఏంటంటే ఇవి రెండింటినీ కూడాను ఎస్టాబ్లిష్ చేసింది ఎవరు అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మన సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇవి రెండింటికి కూడా ఫైనాన్షియల్ సపోర్ట్ ఇచ్చి వీళ్ళకి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సెస్ పెట్టుకోవడానికి ఏర్పాటు చేశారండి. ఇప్పుడు మీకు కనిపిస్తున్న స్టాటస్ ఉంది కదా సార్, ఇట్ ఈస్ ద ఓన్లీ ఇండియన్ కంపెనీ విచ్ గివ్స్ ద 3D ప్రింటింగ్. రాజస్థాన్, గుజరాత్, పంజాబ్, హర్యానా, మహారాష్ట్ర అండ్ మధ్యప్రదేశ్, ఈ 6 states కి ఇట్ ఈస్ ద ఓన్లీ 3D ప్రింటింగ్ ఇండస్ట్రీ ఇన్ క్యాంపస్. 6 రాష్ట్రాలకు కలిపి ఇక్కడే 3D మెషినరీ ఉంటుంది మొత్తం కూడా. ఇప్పుడు ఇవన్నీ మెషినరీస్. ఈ మెషినరీస్ అంటే మన ఆటోమొబైల్, మెకానికల్ వాళ్ళు అంటారు కదా, మెకాట్రానిక్స్, ఆటోమొబైల్ ఇవన్నిటి కూడా ఉంటది. బట్ ఇనీషియల్ స్టేజ్ లో వీటికి కోడింగ్ ఇవ్వాలన్నా కూడాను ద ఫస్ట్ థింగ్ యూస్ అయ్యేది మన కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ మాత్రమే సార్. కోడింగ్ ఉంది కదా ఇదంతా. అవును, ఇదంతా ప్రోగ్రామింగ్ కోడింగ్ ఇవ్వాల్సింది మన కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్. ఇది స్టార్ట్ ఇక్కడ ఫ్యూజ్, మీటర్ రిలే ఇవన్నీ కూడా వీళ్ళు టైప్ చేసి ఒక కోడింగ్ లాంగ్వేజ్ లో ఇస్తారు మొత్తం. ఈ కోడింగ్ లాంగ్వేజ్ ఏం చేస్తారంటే ఈ CPU ద్వారా ఇది ప్రోగ్రామబుల్ లాజిక్ కంట్రోలర్ అని చెప్పి ఇది ఒక కంట్రోలర్. ఈ కోడ్ అంతా కూడా ఇందులో తీసుకెళ్తారు. ఈ మెషిన్ ఏం చేస్తామంటే తర్వాత ఈ మెషిన్ ని తీసి వీళ్ళు ఇందులో ప్లేస్ చేస్తారు ఇక్కడ. ఇది ప్లేస్ అయినాక ఇది ఏం చేస్తా అంటే ఇవి రెండు కూడా ఇన్స్పెక్ట్ చేస్తుంది. మీరు ఇచ్చిన కోడ్ కరెక్టా రాంగా అనేది ఈ మెషిన్ ఇన్స్పెక్ట్ చేసిన తర్వాత ఇది ఎప్పుడైతే అప్రూవ్ చేస్తుందో ఈ అప్రూవ్ అయిన తర్వాత దీన్ని తీసుకొని వెళ్ళి ఇది ఒరిజినల్ మెషిన్ అంటే ఇక్కడ వర్క్ జరుగుతుంది ఎప్పుడైనా స్టూడెంట్స్ కి. ఈ వర్క్ అనేది మనం ఇచ్చిన కోడ్ బట్టే, మనం ఇచ్చిన డైమెన్షన్స్ ని బట్టే, మనం ఇచ్చిన కోడింగ్ ని బట్టే ఈ మెషిన్ అనేది వర్క్ అవుతుంది. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ మెషిన్ లెర్నింగ్. ఎంత డీటెయిల్ గా చెప్పారు సార్. అసలు ఆ ప్రోగ్రామ్ కోడింగ్ ఇస్తారు, ఇక్కడ మెషిన్ వర్క్ అవుతుంది. మన ప్రోగ్రామ్ కోడింగ్ రాంగ్ ఉంటే అక్కడే మనకు డిటెక్షన్ వస్తుంది. ఇది నెగిటివ్ కి కోడింగ్ ఇచ్చారు ఇక్కడ అని చెప్పి ఇది ఇచ్చిన మళ్ళీ వాళ్ళు దాన్ని అక్కడ తీసుకుని వెళ్ళి రిప్లేస్ చేసుకుని వెరిఫై చేసుకుని మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి చేయడం జరిగింది. ఇదంతా మెషిన్ సార్. మనం అనుకున్నట్టు ఎలా కావాలంటే అలా మెషిన్ వర్క్ అవుతుంది. ఇలా ఈ సిస్టమ్ అంతా కూడా ప్యూర్లీ మెంట్ ఫర్ ద AML స్టూడెంట్స్. ఇది వచ్చేసరికి మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ చదువుకునే కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ కి ఉపయోగపడే ఒక మెషినరీ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది వచ్చేసి ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై ద
సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అరౌండ్ 70 crores ఖర్చు చేసి ఇలాంటి మెషినరీస్ ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా 6 states కి కావాలి, 6 రాష్ట్రాలకు కలిపి ఇది ఒకటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. ఇదేంటంటే 3D ప్రింటింగ్. ఇందాక మనం ఇచ్చిన కోడింగ్ లాంగ్వేజ్ అంతా ఈ విధంగా వీళ్ళు సిస్టమ్ లో చేసి తర్వాత ఇక్కడ మెషినరీ అంతా వర్క్ అవుతుంది. 3D ఆబ్జెక్ట్ గణపతి ఉన్నారు. ఇది మనం గణపతి ఇంతకు ముందు ఇచ్చిన ఆబ్జెక్ట్ అండి ఇది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూపించారంటే ఇది 3D ప్రింటింగ్ ఇచ్చిన దాని ప్రకారము ఈ ఆబ్జెక్ట్ ని బయట తీసుకుని వచ్చింది. దాని తగ్గ డైమెన్షన్స్ అంటే జామెట్రికల్ డైమెన్షన్స్, మిస్లీనియస్ డైమెన్షన్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది మనం. అంటే కొంచెం అప్ అండ్ డౌన్స్ ఉన్నా దానికి తగ్గట్టుగా ఆబ్జెక్ట్ ఇందులో ప్రింట్ అయ్యి వస్తుంది. ఇదంతా కూడా కంపెనీ పేరు స్ట్రాటసిస్ సార్. ఇది ఓకే, ఇది మన కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ కి స్ట్రాటసిస్ అనే కంపెనీ. ఓ ఇలాంటివి చాలా ఉన్నాయి ఇక్కడ. మొత్తం ఇయే సార్ మెషినరీస్ అంతా కూడా. ఇదంతా కూడా ప్యూర్లీ అడాప్టెడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. దేన్నన్నా సరే మీరు క్రియేట్ చేసుకోగలిగితే ఆ ఆబ్జెక్ట్ రూపంలో మన దగ్గరకు వస్తుంది అనమాట. దానికి సంబంధించిన కోడింగ్ లాంగ్వేజ్ మొత్తం ఇచ్చేది కూడాను ప్యూర్లీ కంప్యూటర్ సైన్స్ ఏఎంఎల్ స్టూడెంట్స్. నాగేంద్ర గారు నెక్స్ట్ ఎక్కడ సార్? సార్ మనం లైబ్రరీ చూద్దాం సార్ ఇప్పుడు ఒకసారి. ఓ ఇదే లైబ్రరీ తీసుకొచ్చాం. ఓకే, ఇది వచ్చేసి మనకు ఫ్యాకల్టీ ఆఫ్ ఇంజనీరింగ్ లైబ్రరీ సార్. మనకు కావాల్సిన ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కి కావాల్సిన లైబ్రరీ ఇది. ఓకే, టోటల్ డిపార్ట్మెంటల్ వైజ్ గా 12 లైబ్రరీస్ ఉన్నాయి సార్ మనకి ఇన్ క్యాంపస్ లో. గణపతి యూనివర్సిటీలో 66,000 బుక్ వాల్యూమ్స్ అందుబాటులో ఉన్నాయి సార్ మనకి. గణపతి యూనివర్సిటీకి ఉన్న మెయిన్ స్పెషాలిటీ కావాల్సిన సబ్జెక్ట్ కి స్పెసిఫిక్ గా ఒక ప్లేస్ ని అలోకేట్ చేస్తారు వీళ్ళు. మొత్తం లైబ్రరీ, అటువైపు ఏమో రీడింగ్ రూమ్ ఉంటది. ఇదంతా డిజిటల్ లైబ్రరీ సార్. ఇది మార్నింగ్ 8 o'clock కి లైబ్రరీ ఓపెన్ అవుతుంది సార్, నైట్ 11 o'clock క్లోజ్ చేస్తారు. అండ్ ఇక్కడ ఉండేటువంటి అడ్వాంటేజ్ మనం చూస్తుంటే స్కానింగ్ కనిపిస్తుంది. సో స్కాన్ చేసి మీకు కావాల్సిన విధంగా బుక్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ ఉన్న సిస్టమ్స్ మీరు వాడుకోవచ్చు. ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క పబ్లిషర్స్ అండ్ ఈ రిసోర్సెస్ సార్. అవన్నీ కూడా ఇందులో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ప్రెస్ కూడా ఉంది లోపల. ఇన్ క్యాంపస్ డెల్నెట్ ఉంది, నేషనల్ డిజిటల్ లైబ్రరీ, గవర్నమెంట్ ఉంది నేషనల్ డిజిటల్ లైబ్రరీ ఫర్ ఓన్లీ టెక్నికల్ డిపార్ట్మెంట్ స్టూడెంట్స్. ఇలాంటి 12 ఉన్నాయి. ఇలాంటివి 12 డిఫరెంట్ డిపార్ట్మెంట్ వైజ్ ఉన్నాయి. మన బీటెక్ లైబ్రరీస్ ఇది కాకుండా ఇంకో 2 ఉన్నాయి సార్ ఎక్స్ట్రా. అంటే ఇది 1 లైబ్రరీ, ఇంకో 3 లైబ్రరీస్ ఉన్నాయి మొత్తం బీటెక్ సంబంధించి. జనరల్ బుక్స్ రూమ్ సార్ ఇదంతా. మొత్తం 66,000 బుక్స్ ఇందాక మనం స్టడీ చేసాం చూసారా. ఆ 66,000 బుక్స్ అన్ని కూడా అందుబాటులో ఉన్నది ఇక్కడ సార్. ఓ ఇదంతా మొత్తం టోటల్ చివరి వరకు ఉంది కదా సార్ ఇదంతా. సార్ సో లైబ్రరీలో చూస్తే మాత్రం ఒక్కొక్క డిపార్ట్మెంట్ కి ఒక్కొక్క అంటే సబ్జెక్ట్ తగ్గట్టే లైబ్రరీ ర్యాక్స్ ఉన్నాయి సార్ సపరేట్ గా. ఇప్పుడు మీరు చూడండి ఇక్కడ, ఇప్పుడు ఇది చూడండి ఇక్కడ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ గ్రాఫిక్ బుక్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. ఇది వచ్చేసి C++ టర్బో సి సంబంధించిన బుక్స్ ఇక్కడ. ఇవన్నీ కూడా డిజిటల్ ఎలక్ట్రానిక్స్ సంబంధించిన, కంప్యూటర్ ఇంజనీరింగ్ సంబంధించిన బుక్స్. అంటే వీళ్ళకి ఏ ర్యాక్ లో ఏ బుక్స్ ఏ విధంగా ఉన్నాయి అన్ని కూడా అందుబాటులో ఉంటాయి సార్. ఇప్పుడు చూసుకోండి ఇక్కడ IBM ది నెట్వర్క్ సెక్యూరిటీ, క్రిప్టోగ్రఫీ, ఆండ్రాయిడ్ క్లౌడ్ కంప్యూటింగ్, పైథాన్ అల్గారిథమ్స్, ఇవన్నీ కూడా 66,000 బుక్స్ అండి ఫర్ ద కంప్యూటర్ సైన్స్, మెయిన్లీ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ కోసం ఇదంతా. సో స్టూడెంట్ బయటికి వెళ్ళి మళ్ళీ బుక్స్ కొనుక్కోవాల్సిన అవసరం లేకుండా లైబ్రరీ కూడా ఇన్ క్యాంపస్ లో ఇన్ని డేటా బుక్ వాల్యూమ్స్ తో అందుబాటులో ఉన్న యూనివర్సిటీ మన గణపతి యూనివర్సిటీ సార్. ఇలాంటి కూడా ఇక్కడే ప్రిపేర్ అవ్వడానికి సార్. గేట్ కి ఎంటెక్ చదువుకోవాలనుకున్న స్టూడెంట్ కైనా లేకుంటే ఇంగ్లీష్ ఎగ్జామినేషన్ లైక్ టోఫెల్ ఎగ్జామ్ రాయాలనుకున్న వాళ్ళకు ఇక్కడ వాళ్ళకి సంబంధించిన బుక్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. టెస్ట్ కూడా ఇక్కడే కండక్ట్ చేస్తారండి సార్. ఒకటి మంచి పాయింట్ సార్ గుర్తు చేసింది. మనకు PTE ఎగ్జామ్ సెంటర్ ఇన్ క్యాంపస్ లో ఉంది ఫర్ ఆస్ట్రేలియాకి వెళ్ళాలనుకునే స్టూడెంట్స్. మాస్టర్స్ కి ఆస్ట్రేలియాకి వెళ్ళాలనుకుంటే PTE ఇంగ్లీష్ ఎగ్జామినేషన్, ఆ ఎగ్జామ్ రాయడానికి ఎగ్జామ్ సెంటర్ ఇన్ క్యాంపస్ లో ఉంది. అండ్ IELTS ఎగ్జామినేషన్ సెంటర్ కూడా ఇన్ క్యాంపస్ లో ఉంది. మన యూనివర్సిటీ PTE అండ్ IELTS తోనే టైఅప్ అయి ఉంది. ఎగ్జామ్ సెంటర్స్ ఉన్నాయి, దాంతో పాటు కోచింగ్ ట్రైనింగ్ సెంటర్స్ కూడా మనకి ఇన్ క్యాంపస్ లో ఉన్నాయి విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇప్పుడు చూసుకుంటే మనకు కనిపించిందంతా కూడా రీడింగ్ రూమ్ సార్. బుక్స్ తీసుకొని చదువుకుంటారు. ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటి సార్, ఇందులో మనం ఫస్ట్ సెమిస్టర్ జాయిన్ అయ్యామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ సెమిస్టర్ బుక్స్ తీసుకుంటాం మనము ఫ్రీ ఆఫ్ కాస్ట్. తీసుకొని ఏం చేస్తామంటే సెకండ్ సెమిస్టర్ ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ సెమిస్టర్ బుక్స్ రిటర్న్ ఇచ్చేస్తాము, సెకండ్ సెమిస్టర్ బుక్స్ తీసుకుంటాం. ఇది ప్రాసెస్ ఇక్కడ. సో ఇది ఇంక్యుబేషన్ హబ్ అనమాట. మీరు కనుక ఇక్కడ చదువుకుంటే ఒక్కసారి చదువుకున్న తర్వాత మీ ప్రాజెక్ట్ ఏదైతే ఇన్నోవేటివ్ గా ఏదైనా చేసి ఉంటే మీ ఐడియాని ఈ యూనివర్సిటీ సపోర్ట్ చేస్తుంది. గవర్నమెంట్ అంటే ఇక్కడ ఉండేటువంటి గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఆల్మోస్ట్ 30 lakhs వరకు గవర్నమెంట్ సపోర్ట్ ఉంటుంది, 20 lakhs వరకు కాలేజ్ నుంచి కూడా సపోర్ట్ ఉంటుంది. స్టూడెంట్స్ ఐడియాస్ ఏవైతే ఉంటాయో
వాటిని ఎంకరేజ్ చేయడం కోసం అని చెప్పి ఇలాంటి ఇంక్యుబేషన్ హబ్ లాంటి స్టార్ట్ చేస్తుంటారు ఇన్నోవేషన్ ఇక్కడ ఎలా ఉంటుందండి ప్రాసెస్? సార్ ఇది వచ్చేసి మనకి ఇప్పుడు ఉన్నదంతా కూడా ఇంక్యుబేషన్ సెంటర్ సార్. ఇది మనకు 2020 లో స్టార్ట్ చేశారు. మన యూనివర్సిటీ తరఫు నుంచి అరౌండ్ ఇప్పటి వరకు 120 కంపెనీస్ పేటెంట్ రైట్స్ యూనివర్సిటీ సొంతం సార్. ఇక్కడ చదువుకున్న స్టూడెంట్స్ 120 మంది స్టూడెంట్స్ దే హావ్ స్టార్టెడ్ దేర్ ఓన్ బిజినెసెస్. ఇప్పుడు ప్రతి ఒక్కరు జాబ్ చేయాలి అని చెప్పి అనేది రూల్ ఏం లేదు కదా సార్. 20% 100 మందిలో 20 మంది వాళ్ళ థింకింగ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఉంటుంది. సో వాళ్ళకి ఏంటంటే ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా మన యూనివర్సిటీ అందిస్తుంది. దానితో పాటు నీతి ఆయోగ్ స్కీమ్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్ ఇది. ఈ నీతి ఆయోగ్ స్కీమ్ కింద 30 లక్షల వరకు గవర్నమెంట్ సపోర్ట్ కూడా యూనివర్సిటీకి వస్తుంది. అంటే 50 lakhs బడ్జెట్ తోటి మీరు ఏదైనా ప్రాజెక్ట్, ఏదైనా సాఫ్ట్వేర్ కంపెనీ, లేదంటే ఏదైనా కొత్త ఇన్నోవేషన్ ఏదైనా స్టార్ట్ చేద్దాం అనుకుంటే 100% మన గణపతి యూనివర్సిటీ నుంచి సపోర్ట్ అనేది ప్రతి ఒక్క స్టూడెంట్ ఉంటుంది సార్. కొత్త ఐడియాస్ ని సొసైటీకి ఉపయోగపడేటివి ఉండాలి, యూనివర్సిటీకి ఉపయోగపడేటివి ఉండాలి, కొత్త సబ్జెక్ట్ ని తీసుకొని రావాలి మార్కెట్ లోకి. ఇది సార్ పరిస్థితి. మన నరేంద్ర మోడీ గారు అఫీషియల్ గా లెటర్ రాశారు యూనివర్సిటీ రాశారు. విల్ హెల్ప్ యంగ్స్టర్స్ టేక్ లెవరేజ్ ఆఫ్ టెక్నాలజీ టు ఎక్విప్ themselves with new age skills. ఇది మీ దగ్గర స్కిల్ ఉంది అని అంటే డెఫినెట్ గా వాళ్ళు ఏ రకంగా చూసుకున్నా కూడా హెల్ప్ చేస్తారు. ఇది గణపత్ భాయ్ పటేల్ గారికి రాసిన లెటర్ నరేంద్ర మోడీ గారు. గణపత్ భాయ్ పటేల్ గారు అంటే మన యూనివర్సిటీ ఫౌండర్ సార్. ఈజ్ పద్మశ్రీ అవార్డీ. పద్మశ్రీ అవార్డు. అందుకే కదా సార్ ఇదంతా ట్రస్ట్ ద్వారా నడుస్తున్న యూనివర్సిటీ కాబట్టి ఫీజులు కూడా చాలా రీజనబుల్ బడ్జెట్ తోటి అన్ని అందుబాటులో ఉన్న యూనివర్సిటీ సార్. ఇది ఒరిజినల్ గా ది క్లాసిక్ యూనివర్సిటీ సార్. సో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం, మొత్తం గ్రీనరీ ఉందండి. చిలక పలుకులు కూడా మనకు వినిపిస్తూ ఉన్నాయి. అంటే ప్రకృతిలో ఉండేటువంటి పక్షులు ఏ విధంగా అరుస్తున్నాయో అవి కూడా వినిపిస్తున్నాయి మనకి. ఫుల్ గ్రీన్ క్యాంపస్, మొత్తం 350 ఎకరాలు ఇలానే ఉంటుంది సార్ క్యాంపస్ అంతా. ఇంత గ్రీనరీలో సార్ వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఇక్కడ ఇలాంటి వాతావరణంలో ఆడిటోరియం ఎలా ఉందో ఒకసారి చూడాలని ఉంది సార్. అందుకే సార్ మన యూనివర్సిటీ ఇన్ క్యాంపస్ లో 90% ఆఫ్ ద ఫ్యాకల్టీ మెంబర్స్ అంటే ప్రొఫెసర్స్, అకాడమిక్, నాన్ అకాడమిక్ అందరు కూడాను స్టే చేసేది ఇన్ క్యాంపస్ లో. చూడండి సార్ ఒకసారి ఫస్ట్ మన గణపతి యూనివర్సిటీ యొక్క హిస్టరీ. 96 లో స్టార్ట్ అయింది. 2025 ఇప్పుడు ప్రెసెంట్ ఇక్కడ దాకా ప్రతి ఇయర్ దీంట్లో చేంజెస్ ఏమేమి జరిగినాయి యూనివర్సిటీ. మన గణపతి యూనివర్సిటీలో సార్ యువి పటేల్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ 1997 లో ఎస్టాబ్లిష్ అవడం జరిగింది. అంటే మన దగ్గర బీటెక్ క్యాంపస్ వచ్చేసరికి ది టెక్నికల్ క్యాంపస్ అనుకోవచ్చు మనం గణపతి యూనివర్సిటీని. ఇలా మీకు చూసుకుంటే పిహెచ్డి స్కాలర్స్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఆర్కిటెక్చర్, విక్రమ్ నీల్ స్పోర్ట్స్. యూనివర్సిటీ వచ్చేసరికి మనకు 2015 లో యూనివర్సిటీ లాగా ఫామ్ అవడం జరిగింది. శ్రీ గణపత్ పటేల్ ప్యాట్రాన్ ఇన్ చీఫ్ రిసీవింగ్ పద్మశ్రీ ఫ్రమ్ ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్ ఫర్ హిస్ ఎఫర్ట్స్ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్. 2019 లో మన ఫౌండర్ ఆఫ్ దిస్ యూనివర్సిటీ గణపత్ పటేల్ గారికి పద్మశ్రీ అవార్డు కూడా రావడం జరిగింది. అండ్ ఇది చూసుకుంటే మీకు నాక్ అక్రిడిటేషన్, 360 degree ఫుల్ సిమ్యులేషన్, బ్రిడ్జ్ సిమ్యులేషన్, QS ఐగాస్ డైమండ్. ఒరిజినల్ గా మనకి గణపత్ యూనివర్సిటీ సార్ గుజరాత్ లో ఇట్ ఈస్ ఎ హిడెన్ డైమండ్. 41,500 students have been graduated from Ganpati University in 2023. మెయిన్ గా కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ కి ఉపయోగపడే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సెస్ ఇందులో IBM సార్, TCS, SAS, స్ట్రాటసిస్, రెక్స్రాత్ అంటే బాష్, ఇవన్నీ కూడా మన కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ కి. మెయిన్ గా ఈసీ కౌన్సిలింగ్ చూసారా, ఇది అమెరికన్ బాడీ. ఇది వీళ్ళ ద్వారా ఏంటంటే మన ఈసీ చదువుకునే స్టూడెంట్స్ కి కూడాను ఎథికల్ హ్యాకింగ్ లో సర్టిఫికేషన్ ఇస్తారు. సర్టిఫైడ్ ఎథికల్ హ్యాకింగ్ సర్టిఫికేట్ వస్తుంది. అచీవ్మెంట్స్ ఇవన్నీ మొత్తం గోల్డ్ మెడల్ సంపాదించిన ఫస్ట్ ర్యాంక్ మైన్ గోల్డ్. బాగుంది సార్. ఆడిటోరియం పెద్ద ఉత్సవంలో ఉంది. ఇదంతా ఆడిటోరియం సార్, 1500 కెపాసిటీ ఆడిటోరియం సార్. ఇది స్టూడెంట్స్ కి ఎందులో కూడా తగ్గాల్సిన అవసరం లేదు. గణపతిలో స్టేజ్ ఎంత గొప్పగా ఉందో. స్టూడెంట్స్ కి కల్చరల్ ఫెస్ట్లు, టెక్నికల్ ఫెస్ట్లు ఇవన్నీ కూడా కండక్ట్ చేసే ప్లేస్ సార్ ఇది. ఇక్కడ నుంచొని ఒకటి చెప్పాలని ఉంది. సార్ వెల్కమ్ టు గణపతి యూనివర్సిటీ. ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంతో పాటు అన్ని చోట్ల సెంట్రలైజ్ మొత్తం సెంట్రలైజ్ చేసేసారు టోటల్ క్యాంపస్ అంతా మొత్తం. అండ్ టెక్నాలజీ కూడా ఎక్కడ పడితే అక్కడ టెక్నాలజీ ఎడ్యుకేషన్ ఉంది. అవునవును, అదైతే టెక్నికల్ క్యాంపస్ సార్ గణపతి యూనివర్సిటీ. ప్యూర్ మీరు చూసారు ఇందాక 1997 లో ఫస్ట్ క్యాంపస్ టెక్నికల్ క్యాంపస్ గణపతి యూనివర్సిటీలో ఎస్టాబ్లిష్ అయింది. మీ టెక్నికల్ పర్ఫార్మెన్స్ ఏది చూపించుకోవాలనుకున్నా, మీ కల్చరల్ పర్ఫార్మెన్స్ ఏది చూపించుకోవాలనుకున్నా కూడా ఇదిగో ఈ ఆడిటోరియం ఇక్కడే సార్. మన దగ్గర వచ్చేసరికి 640 కంపెనీస్ ఉన్నాయండి మొత్తము. 50 ప్రైమ్ కంపెనీస్ వేసుకోవచ్చు మనం. లైక్ TCS, గూగుల్, మైక్రోసాఫ్ట్, ఇవన్నీ కంపెనీస్ సార్ డైరెక్ట్లీ అఫీషియల్లీ టైడ్ అప్ విత్ అవర్ గణపతి యూనివర్సిటీ ఫర్ ద కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్, ఎస్పెషల్లీ ఫర్ ద AIML
డేటా సైన్స్ అండ్ సైబర్ సెక్యూరిటీ అండి. ఏ టెక్నాలజీ ఎప్పుడు సార్ స్టార్ట్ అయింది ఇక్కడ? ఇది వచ్చేసరికి మనకు 2019 లో సార్. యాక్చువల్ గా ఇప్పుడు మీకు కనిపిస్తున్న మార్కెట్ లో ఉన్న అన్ని యూనివర్సిటీస్, యూ కెన్ టేక్ ఎనీ యూనివర్సిటీ, మన తెలుగు వాళ్ళు వెళ్ళే యూనివర్సిటీస్ లో అన్ని యూనివర్సిటీస్ కూడాను స్టార్ట్ అయింది వచ్చేసరికి 2022, 2021 వాళ్ళు ఏఐఎంఎల్ స్టార్ట్ చేశారు. ఇట్ మే బి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఆర్టిఫిషియల్ మెషిన్ లెర్నింగ్. ఇవి చెక్ చేసుకుంటే మన యూనివర్సిటీ స్టార్ట్ అయింది 2019లో. ఎప్పుడైతే ఇంకా చాట్ జీపీటీ ఇంట్రొడ్యూస్ అవ్వలేదు, దానికంటే ముందే మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్యాంపస్ లో స్టార్ట్ అయింది. ఏఐ కోర్స్ స్టార్ట్ చేసింది ఐఐటి హైదరాబాద్ అండి. అదే సంవత్సరంలో మన గణపతి యూనివర్సిటీ కూడా ఏఐ కోర్సు స్టార్ట్ చేయడం జరిగింది. 25 బ్యాచెస్ ఇప్పటిదాకా గ్రాడ్యుయేట్స్ అయ్యి మన క్యాంపస్ నుంచి అవుట్ పాస్ అయినాయి. ఓన్లీ ఇన్ బీటెక్ నేను చెప్పేది. మన తెలుగు వాళ్ళు ఎంతమంది ఉండొచ్చు సార్? ఇప్పుడు మన ఇన్ క్యాంపస్ తెలుగు వాళ్ళు వచ్చేసరికి ఒక 600-650 మధ్యలో ఉంటుంది సార్. ఫుడ్ అకామిడేషన్ ఏ విధంగా ఉంటుంది? సేఫ్టీ సెక్యూరిటీ ఎలా ఉంటుంది అసలు? సార్ మీకు ఒకటి, మన తెలుగు స్టూడెంట్స్ వరకు అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ప్రిఫర్ చేసే ఫుడ్ మన సౌత్ ఇండియన్ తెలుగు ఫుడ్ మాత్రమే ప్రిఫర్ చేస్తాం మనం. ఇప్పుడు మేము రీసోర్స్ వర్సిటీ కూడా దాని యూనివర్సిటీ చూస్ చేసుకుంటున్నాం అంటే ఫస్ట్ థింగ్ మనం చూసేది ఇన్ క్యాంపస్ హాస్టల్స్, దానితో పాటు మన తెలుగు ఫుడ్ అందుబాటులో ఉందా లేదా, ఇవి రెండే మనం చూసేది. నాన్ వెజ్ అందుబాటులో ఉందండి ఇక్కడ? సార్ మంచి క్వశ్చన్ అండి. గుజరాత్ స్టేట్ లో ఇది ఒక ప్రాబ్లం ఉంది. గుజరాత్ స్టేట్ లో నాన్ వెజ్ అనేది మనకు మాక్సిమం నెంబర్ ఆఫ్ యూనివర్సిటీస్ లో లేదండి. ఈ గణపతి యూనివర్సిటీలో మీకు నాన్ వెజ్ అందుబాటులో ఉంది. మన తెలుగు స్టేట్ నుంచి ఒక 2 ఫ్యామిలీస్ ఉన్నాయండి ఇక్కడే, వాళ్ళే వండి స్టూడెంట్స్ కి మన నాన్ వెజ్ కూడా అందుబాటులో ఉంది. ఎందుకు సార్ నాన్ వెజ్ ఈ యూనివర్సిటీలో దొరుకుతుంది, వేరే యూనివర్సిటీలో లేదు కదా అని అంటే, ఈ యూనివర్సిటీలో మెరైన్ ఇంజనీరింగ్ ఉంది. మెరైన్ ఇంజనీరింగ్ వాళ్ళకి ఖచ్చితంగా పెట్టాల్సిన ఫుడ్ నాన్ వెజ్. సో వాళ్ళ కోసం అని చెప్పి నాన్ వెజ్ స్టార్ట్ చేశారు. అలాగే మన తెలుగు స్టూడెంట్స్ కూడా గ్రాడ్యువల్ ఎవ్రీ ఇయర్ పెరుగుతూనే ఉంది అడ్మిషన్స్. సో దాని గురించి అని చెప్పి మన తెలుగు ఫుడ్ కూడా ఇన్ క్యాంపస్ లో అందుబాటులో ఉంది. ఎవ్రీ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో ఎగ్ అవైలబిలిటీ ఉంది. నైట్ ఆల్టర్నేట్ డేస్ గా చికెన్ కూడా అందుబాటులో ఉంది. ఎలా సార్ అంటే జనరల్ గా ఎవరైనా సరే చదువుకుందాం అనుకునేటువంటి వాళ్ళకి ఎడ్యుకేషన్ లోన్ ఫెసిలిటీ ఉందా, అండ్ బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఎఫర్ట్ చేయగలుగుతారా లేదా అనుకునేటువంటిది చూసుకుంటారు. అలాంటిది ఏమైనా ఉంటుందా ఇక్కడ? రీసోర్స్ వర్సిటీ నుంచి ఒక యూనివర్సిటీ మన పబ్లిక్ కి తెలుగు స్టేట్ స్టూడెంట్స్ కి ఇంట్రొడ్యూస్ చేసామనంటే మేము టార్గెట్ చేసే ఫీజు వచ్చేసరికి జస్ట్ ఆన్ అండ్ యావరేజ్ గా 6 లక్షల రూపాయలు మాత్రమే ఉండాలి యూనివర్సిటీ ఫీజు. మన గణపతి యూనివర్సిటీ ఫీజు వచ్చేసరికి సార్ 70,000 పర్ సెమిస్టర్ మాత్రమే. 70,000 పర్ సెమిస్టర్ అంటే 4 సంవత్సరాల కోర్సు కదా సార్. 8 సెమిస్టర్స్ ఉంటాయి. 8 into 70 5,60,000 రూపీస్ లోనే మీకు బీటెక్ ఏఐఎంఎల్ కంప్లీట్ అయిపోయింది, డేటా సైన్స్ కంప్లీట్ అయిపోయింది, సైబర్ సెక్యూరిటీ కంప్లీట్ అయిపోయింది. ఇఫ్ యూ వాంట్ టు గో ఫర్ ఈసీ విఎల్ఎస్ఏ సేమ్ ఫీజ్ ఫర్ దిస్ కోర్సెస్. రేటింగ్స్ ఎలా ఉన్నాయి సార్ అసలు దీనికి? సార్ మన యూనివర్సిటీ ర్యాంకింగ్స్ అండ్ అక్రిడిటేషన్ చూసుకుంటే నాక్ ఏ గ్రేడెడ్ యూనివర్సిటీ అండి. నాక్ ఏ గ్రేడెడ్ యూనివర్సిటీ. దానితో పాటు ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ లో, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ర్యాంకింగ్ అండ్ ఫ్రేమ్వర్క్ లో మన యూనివర్సిటీ వచ్చేసరికి టాప్ ర్యాంక్ లో ఉన్న యూనివర్సిటీ సార్. క్యూఎస్ ఐగాజ్ డైమండ్ ర్యాంకింగ్ యూనివర్సిటీ సార్. సో ఈ విధంగా చెక్ చేసుకుంటే మొత్తం కూడా విత్ 100% ప్లేస్మెంట్స్ ఉన్న యూనివర్సిటీ. ప్రాక్టికల్ ఎక్స్పోజర్ సార్. గణపతి యూనివర్సిటీ అంటే ప్రాక్టికల్ ఎక్స్పోజర్, ఇండస్ట్రీ ఇన్ ద యూనివర్సిటీ. మత్తి పోయింది సార్ నిజంగా. అంటే మనం తిరిగే ప్రతి ప్లేస్ లోనూ అరే ఇంకొంచెం ఉంది, ఇంకొంచెం ఉంది, ఇంకొంచెం ఉంది అనుకున్న విధంగానే ఉంది. కానీ మంచి యూనివర్సిటీని తీసుకుని వచ్చారు 2 తెలుగు రాష్ట్రాల్లో. ఇది కనుక మిస్ చేసుకుంటే వాళ్ళ కెరీర్ ని చాలా మంది లాస్ చేసుకున్నట్లు. అంత మంచి యూనివర్సిటీని తీసుకుని వచ్చారు. నెంబర్ 1 క్యాంపస్. ఎస్, మనం కొంతవరకు చూపించగలిగాము. ఇంకా చూపించాల్సినటువంటి చాలా మంది ఉంది. ఈవెన్ పేరెంట్స్ కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటారు. సో మీరు ఏదో ఫ్రీ బస్ ఫెసిలిటీ కూడా ఇస్తున్నారని చెప్పేసి అన్నారు, విజిటింగ్ కోసం అని చెప్పి మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి ప్రాసెస్? సార్ ఒకవేళ స్టూడెంట్స్ మన యూనివర్సిటీని విజిట్ చేసుకుని ఇక్కడ అడ్మిషన్ కన్ఫర్మ్ చేసుకుందాం అనుకున్న వాళ్ళకు వీఆర్ మోస్ట్ వెల్కమ్. మనము ఎవ్రీ వీక్ 4 buses ఫ్రమ్ హైదరాబాద్ గణపతి యూనివర్సిటీ వరకు డైరెక్ట్ గా వస్తున్నాయి. మళ్ళీ వాళ్ళ లొకేషన్ మళ్ళీ దింపేస్తాం మనము. దిల్షుక్ నగర్ నుంచి మనకు బస్సెస్ మూవ్ అవుతున్నాయండి ఎవ్రీ వీక్ 4 buses. అండ్ వెన్ కమింగ్ టు ట్రైన్స్ అయితే డైలీ అవైలబిలిటీ ఉన్నాయి. డైరెక్ట్ మేసానా వరకు ఉంది, అహ్మదాబాద్ దగ్గర వరకు మనకు అందుబాటులో ఉన్నాయి ట్రైన్స్. కావాలనుకుంటే ట్రైన్ ఫెసిలిటీ కూడా మనం సపరేట్ గా బోగి యాడ్ చేస్తాం సార్. మీరు కావాలి అనుకుంటే మాకు కనిపిస్తున్న నెంబర్ కాల్ చేస్తే ట్రావెలింగ్ డేట్స్ అన్ని కూడా పర్ఫెక్ట్ గా మీకు ఇస్తాము, ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఫ్రీ ఆఫ్ కాస్ట్ అంట. ఒకసారి మీరు అహ్మదాబాద్ వచ్చి దగ్గరలో ఉన్నటువంటి గణపతి యూనివర్సిటీ విజిట్ చేసేటువంటి అవకాశాన్ని మీరు పొరపాటును కూడా మిస్ చేసుకోవద్దు. ఎందుకంటే సార్ ఇప్పుడు వాళ్ళ స్టూడెంట్ లైఫ్ సార్, అది వాళ్ళ పిల్లల లైఫ్ అన్నప్పుడు పిల్లల భవిష్యత్తు చూడడం అనేది చాలా ఇంపార్టెంట్ సార్. చూడాలి, అందుకే మేము వాళ్ళ గురించి అని చెప్పి ఫ్రీ ట్రావెలింగ్ ఫెసిలిటీ ఇస్తున్నాము. డైరెక్ట్ యూనివర్సిటీకి రండి, విజిట్ చేసుకోండి. బాగా నచ్చింది, మీకు 100% సాటిస్ఫై అయితేనే అడ్మిషన్ తీసుకోండి. లేదు ఇదంతా నేను చూసేసాను సార్ ఆడి మొత్తం యూనివర్సిటీ అంతా నాకు అర్థమైపోయింది, నేను డైరెక్ట్ అడ్మిషన్ తీసుకుంటాను. మన రీసోర్స్ వర్సిటీ ఆఫీసెస్ ఉన్నాయి హైదరాబాద్ లో, దిల్షుక్ నగర్, అమీర్పేట్ అండ్ కుకట్పల్లి జేఎన్టీయూ, అక్కడ మన ఆఫీసెస్ ఉన్నాయి. అండ్ ఆంధ్ర వచ్చి విజయవాడ, తిరుపతి, వైజాగ్, అనంతపూర్ మన ఆఫీసెస్. డైరెక్ట్ గా ఆఫీస్ కి విజిట్ అయ్యి కూడా మీరు అడ్మిషన్ తీసుకోవడానికి అవకాశం ఉంది.
ఫీజు వచ్చేసి జస్ట్ 70,000 రూపీస్ పర్ సెమిస్టర్. అది కూడా మీరు లోన్ రూపంలో కట్టుకోవచ్చు. 1,40,000 పర్ ఇయర్ డివైడెడ్ బై 12 months మీరు కట్టుకోవచ్చు 0% ఇంట్రెస్ట్. బా ఒక్క పైసా కూడా మీరు ఇంట్రెస్ట్ కట్టాల్సిన అవసరం లేకుండా 12 నెలలకు 1,40,000 డివైడ్ చేసుకొని కట్టుకోండి. కానీ మంచి అవకాశాన్ని ఇస్తున్నందుకు మాత్రం నేను మీకు పర్సనల్ గా స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజ్ గారు, కమింగ్ ఫర్ గణపతి యూనివర్సిటీ. థ్యాంక్ యూ. సో మరెందుకు ఆలస్యం, స్క్రీన్ మీద విసోర్స్ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఫ్రీ బస్ ఫెసిలిటీ కూడా ఉంది. మీరు ఒక 2 days వచ్చి చూసుకుందాం అనుకుంటే మాత్రం డెఫినెట్గా వచ్చి ఒకసారి విజిట్ చేయండి. అండ్ మంచి వాతావరణం, ఇలాంటి ఎన్విరాన్మెంట్ మన తెలుగు రాష్ట్రాల్లో తప్ప ఇంకెక్కడా కనిపిస్తుంది. అలాంటి వాతావరణం ఇక్కడ ఉంది. పిల్లలు ఏ విధంగా చూసుకున్నా కూడా, మైండ్ సెట్ పరంగా చూసుకున్నా కూడా ఎదగడానికి అవకాశం ఉండేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అండ్ టెక్నాలజీ ఎడ్యుకేషన్ కూడా చాలా ఎక్కువ ఉంది. ఎన్విరాన్మెంట్ మాత్రం చాలా బాగుంది. సో జాయిన్ చేయించాలి అనుకుంటే మాత్రం వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించండి.